ఈరోజు నాన్ వెజ్ తిందాము అనుకునే లోపు ఆ రోజు ఫ్రైడే కానీ సాటర్డే కానీ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్‌ని మీరు ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. ఫ్రైడే, సాటర్డే తినలేదని వదిలేస్తామా? సండే చేసుకొని తినాల్సిందే. ఇంతకీ ఏం రెసిపీ అనుకుంటున్నారు కదా! చికెన్ పకోడీ. మరి నేను చేసిన చికెన్ పకోడీ ఎలా చేశానో చూపిస్తాను వచ్చేయండి. చికెన్‌ని క్లీన్ చేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ వేసి చికెన్‌కి పట్టేటట్లుగా కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకున్న ఈ చికెన్‌ని వేడివేడి ఆయిల్‌లో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే వేడివేడిగా స్పైసీ చికెన్ పకోడీ అయితే రెడీ. మన చికెన్ పకోడీ ఇంకాస్త స్పైసీగా ఉండాలంటే అదే ఆయిల్‌లో కొన్ని పచ్చిమిర్చి చీలికలు, జీడిపప్పు వేయించుకొని మధ్య మధ్యలో నంచుకుంటూ తింటే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంది. రెసిపీకి వాయిస్ ఇస్తుంటే మా చిన్న పాప విని "నువ్వు చెప్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది మమ్మీ, రేపు చేయవా" అని అడుగుతుంది. మరి లేట్ ఎందుకు? ఈ సండే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.